అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజాపాలన సమయంలో పెట్టుకున్న దరఖాస్తులను ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక జరుగుతుందని విప్ స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా కింద 12,000 ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి లేని నిరుపేదల కూలీలకు 12,000 ఇస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తూ ప్రత్యేక కోటా కింద ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేయడం జరుగుతుందని విప్ స్పష్టం చేశారు. ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేయలేని వారు ప్రత్యేకంగా ఆయా ఆఫీసుల్లో దరఖాస్తు చేసి పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కాన్సెప్ట్ పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయటమే అన్నారు. అధికారులెవరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దని, సర్వే, గ్రామ, వార్డు సభల్లో అధికారులు ఓపికగా ఉంటూ ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కుల గణన చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మేలైన కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. తాను కూడా 21 నుంచి నిర్వహించే సభల్లో పాల్గొంటానన్నారు. మోడల్ హౌస్ వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి మన ప్రాంత ప్రజలకు నమూనాగా చూపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, గృహ నిర్మాణ శాఖ అధికారి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఎంఆర్ఓ మహేష్, ఎంపీడీఓ ఎన్ మల్హోత్రా, హౌసింగ్ డిఈలు భాస్కర్, ముజఫర్, ఎంపీడీఓలు శ్రీనివాస్, ఎన్ మల్హోత్రా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు మోడల్ హౌస్ మనం నిర్మాణం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి చెన్నయ్య గారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున వేములవాడ మండల స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా అర్బన్ ఎండిఓ గారు, రూరల్ ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, వివిధ పట్టణ, రూరల్, అర్బన్ నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, గత 11 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూస్తున్నటువంటి పేదలకు ఎప్పుడెప్పుడు ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తాయని చెప్పని చూస్తున్న వాళ్ళందరికీ ఓ తీపి కబురు. ఈ సంవత్సరం 26 జనవరికి మనం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి పేదలందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 3,500 తగ్గకుండా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్న తరుణంలో ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గతంలో ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు గత 10-11 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఆనాటి నుంచే ప్రారంభమైన ప్రక్రియ. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఇచ్చేటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంలో 20 రోజులు కనీసం పనిచేసి హాజరు ఉంటే వారికి ఏటా 12,000 ఇచ్చేటువంటి స్కీమ్, 2 దఫాలుగా 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసుకునేటువంటి కార్యక్రమం. రైతు భరోసాను కూడా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మనం 12,000 ఇవ్వాలని చెప్పని అది కూడా ఈ 26వ తేదీ నుంచి జరుపుకోవాలని చెప్పని ఒక నిర్ణయం. 4 ప్రధాన హామీలు అమలుకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు పోతున్నటువంటి తరుణం. అందులో ఈ ప్రాంతంలో ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు పేదల కోసం అన్ని నియోజకవర్గాల్లాగానే మనకు వస్తూ
ఇంతకంటే ముందే ప్రత్యేక కోటా కింద ముంపు గ్రామాలకు సంబంధించి 4,696 ఇండ్లు కూడా మంజూరు కాబట్టి 234 కోట్లతో ఈ అదనంగా కూడా మరో 3,500 ఇళ్లకు సంబంధించి పేదలకు ఈరోజు మనం ఇచ్చుకునేటువంటి అవకాశం నియోజకవర్గం రావడం అంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని బట్టి మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులు ఎక్కువగా రావడం జరిగింది. ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారి వివరాలను కూడా వారు ప్రజాపాలన ఇవ్వడమే కాకుండా ఇటీవల కూడా ఈ నిధులు మంజూరైన తర్వాత వారి గ్రామాల వారీగా మరి లబ్దిదారుల యొక్క వినతి పత్రాలతో కూడుకున్నటువంటి లిస్టు కూడా మరి ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం ద్వారా మీ దగ్గర కూడా రావడం జరిగింది. ఇంకా ఎండిఓ దగ్గర రాలేదని మీరు అంటారు కాబట్టి వీలైన తొందరగా ఎండిఓ వరకు ఇచ్చి వారి